అందరికీ తెలుసు. కాబట్టి అక్కడ అయోధ్య నుంచి వచ్చారు కాబట్టి ఈ వివరం మీకు తెలియజేసి తద్వారా మీ వివరం కూడా మేము పొందాలనేటువంటిది ఉద్దేశం. రామచంద్రమూర్తి వంశం సూర్యవంశం అని చెప్పుకున్నాం గనక ఆ సూర్యవంశంలో పుట్టినటువంటి రాజులంతా గొప్పవాళ్లే. మచ్చుక్కి మీకు కొన్ని పేర్లు చెప్తాను. అంబరీషుడు అని మీకు అందరికీ తెలుసు. మనకి ఏకాదశి వ్రతం చేసి ఆ ఏకాదశి వ్రతం ద్వారా తరించినటువంటి అంబరీషుడు భాగవతోత్తముల్లో ఒకడు. ఆ అంబరీషుడు సూర్యవంశంలో అవతరించాడు. ఇక దశరథ మహారాజు ఉన్నాడు అంటే దేవతలకు కూడా యుద్ధాల్లో సహకరించినటువంటి గొప్ప మహనీయుడు దశరథ మహారాజు. రామచంద్రమూర్తికి సాక్షాత్తుగా తండ్రి. ఈ దశరథ మహారాజు కంటే పూర్వం ఈ రామచంద్రమూర్తికి సంబంధించినటువంటి వంశంలోనే రఘు మహారాజు అని ఒక మహారాజు పుట్టాడు. ఆ రఘు మహారాజు ఎంత గొప్పవాడు అంటే ఆయన విశ్వజిత్ యాగం అని ఒక యాగం చేశాడు. ఆ యాగంలో తన దగ్గర ఉండేటువంటి సంపదనంతా దానం చేసేయాలి. అందరికీ దానం ఏమి ఉంచుకోకూడదు. తన దగ్గర ఉన్నటువంటిది అంతా ఇచ్చేసేయాలి. తన దగ్గర ఉండేదంతా కూడా ఇచ్చేసి చిట్ట చివరికి తన దగ్గర కొన్ని మట్టి పాత్రలు పెట్టుకొని ఉన్నాడు ఆయన. అటువంటి స్థితిలో కౌత్సుడు అనేటువంటి ఒక ఆయన వెళ్ళాడు, ఒక మహర్షి ఆయన దగ్గరికి వెళ్ళి, వరతంతువు అనేటువంటి మహర్షి యొక్క శిష్యుడు ఈ కౌత్సుడు. ఈయన రఘుమహారాజు దగ్గరికి వెళ్ళి తన గురువుగారు అయినటువంటి వరతంతువుకి నేను కొంత గురుదక్షిణ ఇవ్వాలి, ఆ గురుదక్షిణ ఇవ్వడానికి నాకు కావాలి, నేను వచ్చాను అని అన్నాడు ఆయన. కానీ దానికోసం వెళితే ఈయన ఏం చేస్తున్నాడంటే మట్టి ముంతతోటి కాళ్ళు కడగడానికి వచ్చాడు రఘుమహారాజు. ఈయన్నేం అడుగుతాం అంటే ఆయన దగ్గరే ఏం లేదు, మట్టి ముంత ఉన్నది. ఇలా మట్టి ముంతతో కాళ్ళు కడిగేటువంటి స్థితిలో ఉన్నటువంటి ఈ రఘుమహారాజుని నేను దానం అడిగితే ఆయన ఏమి ఇస్తాడు అని ఆయన అలా చూస్తూ ఏం అడగకుండా ఉన్నాడు. అప్పుడు ఈ రఘుమహారాజు అన్నాడు, నీకేం కావాలో కోరుకోవయ్యా అన్నాడు. నేనేం అడగను, నువ్వు ఈ పరిస్థితిలో ఉన్నావు, నీ పరిస్థితిలో నేనేం అడగాలి, మా గురువు గారికి నేను గురుదక్షిణ ఇవ్వాలి అన్నాడు. ఓహో అలాగా, నీకు కావాల్సింది అదైనప్పుడు అది నేను ఎలా ఇస్తానో అది నా ఇష్టం, నువ్వు అడిగావు, నీకు కావాల్సింది నేను ఇస్తాను అని అప్పటికప్పుడు కుబేరుడికి కబురు పంపాడు రఘుమహారాజు. ఓ కుబేరా, నీ దగ్గర బాగా డబ్బున్నది కదా, ఆ డబ్బంతా నా దగ్గరికి పంపించు. నువ్వు పంపిస్తావా నేను కాముగా పంపించింది తీసుకొని ఊరుకుంటా, నేను అడిగినంత ఇవ్వలేదనుకో నువ్వు, నీ మీదకి యుద్ధానికి వస్తాను అని చెప్పి ఆయన కబురు పంపించాడు రఘుమహారాజు. అంటే కుబేరుడితోనే యుద్ధం చేయడానికి కబురు పంపించినంత గొప్పతనం కలిగినటువంటి రఘుమహారాజు ఈ వంశంలో పుట్టాడు, రామచంద్రమూర్తి వంశంలో. అలా చెప్పగలిగినటువంటి వాళ్ళు మీ దాంట్లో మీ వంశంలో ఉన్నారో లేదో చెప్పలే. కానీ రఘుమహారాజు వంశంలో రామచంద్రుడు పుట్టారా? తప్పు చెప్తున్నారు మీరు. రఘుమహారాజు వంశంలోనే రామచంద్రుడు పుట్టాడు. అయినప్పటికీ రామచంద్రుడి గొప్పతనాన్ని బట్టి రఘుమహారాజును కొలవాల్సి వస్తుంది. ఎందుకంటే రఘుమహారాజు ఇంత గొప్పవాడైనా రఘుమహారాజుకి ఎక్కడ ఆలయాలు పెట్టలేదు కదండి, రామచంద్రుడికేగా మనం ఆలయాలు కడుతున్నాం. వంశం పేరు చెప్పాలి కనుక వంశం పేరు అంటే ఒకళ్ళ కంటే ఒక గొప్పతనం వంశంలో. ఆ గొప్పతనం ఎలా ఉంది అని అంటే ఒకళ్ళ కంటే ఒకళ్ళు గొప్పవాళ్ళు. సూర్యుడు గొప్పవాడైతే ఆ సూర్యుడి కంటే గొప్పవాళ్ళుగా ఉండేటువంటి మనువు, ఇక్ష్వాకు ఇలాంటి వాళ్ళంతా పుట్టినటువంటి వంశం సూర్యవంశం. అటువంటి వంశంలో ఇప్పుడు ఇక్కడ సీతమ్మ వారి వంశంలో గొప్పవాళ్ళు పుట్టారన్నారు మీరు, రామచంద్రమూర్తి వంశంలో గొప్పవాళ్ళ పేర్లు చెప్తుంటే మధ్యలో అడ్డుపడుతున్నారు మీరు. రఘుమహారాజు యొక్క గొప్పతనం ఇది. అంటే కుబేరుడితో కూడా యుద్ధం చేయగలిగినటువంటి గొప్పతనం కలిగిన వాడు రఘుమహారాజు గనుకనే రామచంద్రమూర్తి పేరులో రఘురాముడు అని పేరు పెట్టుకున్నాడు, రాఘవుడు అని పేరు పెట్టుకున్నాడు. ఇలాగా ఆ రఘుమహారాజుకు సంబంధించినటువంటి పేరుని రామచంద్రుడు తన పేరులో కలుపుకోవడం అనేటువంటి గొప్పతనం కూడా ఉన్నది. కనుక ఈ వంశంలో పుట్టిన అందరూ గొప్పవాళ్లే. రామదాసు గారు దానికి శ్రీకారం చుట్టి దాన్ని ఇంకా పరిపుష్టం చేశారు. శ్రీ రఘురామ అంటూ కీర్తి అక్కడి నుంచి ప్రారంభించారు. శ్రీ రఘురామ చారు తులసీదళదామ అంటే దాశరథి శతకం మొత్తం రాయాలనుకున్న రామదాసు గారు మా అమ్మవారి పేరు పెట్టాలని దానికి ముందు శ్రీ అని పెట్టారు. దాంతో ఆ శతకం మొత్తానికి మా అమ్మని స్మరించినట్టుగా చేశారు. ఇప్పుడు శ్రీ అంటే కేవలం మీ అమ్మవారి పేరే కాదండి, శ్రీ అంటే శ్రీయశ్రీ శ్రీరంగేశయ తవచ హృద్యాం భగవతి శ్రియంత్వత్తోప్యుచ్యై వయమిహ ఫణామశృణుతరాం. శ్రీ అనే పేరు అమ్మవారికి అనుకుంటున్నారేమో, అమ్మవారు కూడా ఆశపడి
ఆశ్రయించేటువంటిది ఆయన్ని కనుక రాముడికి భగవంతుడికే శ్రీహి అని పేరు. ఎందుకంటే ఆవిడ కూడా శ్రీహి అంటే అర్థం ఏంటంటే మన చేత ఆశ్రయింపబడునది అని అర్థం. శ్రీహి అంటే మన చేత ఆశ్రయింపబడునది. ఆవిడ భగవంతుణ్ణి ఆశ్రయించేది, ఆవిడ ఆశ్రయిస్తుంది, మన చేత ఆశ్రయింపబడుతుంది కనుక ఆవిడకి శ్రీహి అని పేరు. ఆవిడ భగవంతుణ్ణి ఆశ్రయిస్తుంది కనుక ఆయనకు కూడా శ్రీహి అని పేరున్నది. శ్రీ రఘురామ అని అంటే పూర్తిగా రాముడికే పేరు. అయ్యా మీరు చెప్పారు, మీరు రాఘవ అనేటువంటి పేరు రఘు నుంచి వచ్చిందని చెప్పి, అలాగే మిథుడి నుంచి మా అమ్మవారికి మైథిలి అని చెప్పి, నాగేటి చాలు వల్ల జన్మించడం వల్ల సీత అని చెప్పి, జనకుని కుమార్తె అవ్వటం వల్ల జానకి అని చెప్పి చెప్పడం జరిగింది. సరే మీరు కుబేరుడికి సహకరించేవారు, ఇలా చేసేవారు. అయితే దీనికన్నా గొప్పతనం ఏమయ్యా అంటే ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి తత్వవేత్తలకు గొప్పనైనటువంటి మూలస్థానంగా నిలిచినటువంటిది ఏదయ్యా అంటే ఆనాటి కాలంలో మిథిలా నగరం. తత్వవేత్తలలో గొప్పవాడని ఎవరు చెబుతారు అంటే మనకి బృహదారణ్యకోపనిషత్తు కానీ ఛాందోగ్యోపనిషత్తు మొదలైనటువంటి వారిలో జనక మహారాజుని చాలా గొప్పనైనటువంటి తత్వవేత్తగా అభివర్ణించడం జరుగుతుంది. అటువంటి గొప్పనైనటువంటి తత్వవేత్తల వంశంలో మా అమ్మ జన్మించడం జరిగింది. అలాగా వంశం చూసుకున్నాము. సరే, అటు వంశము గొప్పదే, ఇటు వంశము గొప్పదే. ఇక శీలము గొప్పనైనటువంటి గుణ సంపద ఇటు అమ్మవారికి ఉన్నటువంటిది. అటువంటి సంపద మీ స్వామివారిలో ఉంటే వివరించవలసిందిగా కోరుతున్నాము. రాముడికి ఉండేటువంటి సంపద అపరిమితమైనటువంటి సంపద ఆయనకు ఉండేటువంటిది. గుణమే కదండి, గుణ సంపదే కదా అన్ని. అయ్యా సంతోషం. గుణ సంపద, విద్యా సంపద, జ్ఞాన సంపద అన్నీ కూడా రాముడికి ఉన్నాయి. అందుకనే పరమశివుడే అజ్ఞాతంగా ఒక ఎద్దు మీద ఇక్కడికి వచ్చి ఇంతమంది భక్తుల్లో ఒక కలకలాన్ని సృష్టించాడు. రామచంద్రుడి నామం ఎక్కడ వినిపిస్తే అక్కడ పరమశివుడు ఉంటాడు అని అన్నారు. పార్వతీదేవి పరమశివుడిని అడిగింది, నువ్వు ప్రతిరోజు ధ్యానం చేస్తుంటావు కదా, ఏం ధ్యానం చేస్తుంటావని. అప్పుడు పరమశివుడు అన్నాడు, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అన్నాడు. అంటే శ్రీరామ రామ నేను తలుచుకుంటూ ఉంటానని చెప్పాడు. అలాంటి పరమశివుడు చక్కగా వృషభం మీద ఎక్కి ఇక్కడికి వచ్చాడు. ఎవ్వరికీ ఇబ్బంది పెట్టలేదు ఆయన. ఇంతమంది భక్తులుంటే ఇక్కడ ఎర్ర గుడ్డలు కట్టుకునే వాళ్ళు ఉన్నారు, ఎర్ర వస్త్రాలు కట్టుకునే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ మీద పడొచ్చు కదా. ఎవరిని ఏం చేయకుండా అలాగా శాంతంగా అది ఇక్కడికి వచ్చి అలాగా తనంతట తాను వెళ్ళిపోయింది. పరమశివుడు ఆ ఎద్దు మీద వచ్చి ఇక్కడ మనం సంవాదం చేసుకుంటుంటే రాముడి గొప్పతనాన్ని వినటాం కోసమని వచ్చినట్లుగా ఆ పరమశివుడు ఇలా వచ్చి వెళ్ళిపోయాడు. ఇప్పుడు అయ్యా ఇది ప్రధానంగా మా కోసం కూడా వచ్చారని మేము చెప్పవచ్చు. సరే, ఒక్కరి కోసమే కాదు, ప్రధానంగా ఇది మిథిలా నగరం కాబట్టి మా నగరంలోకి వచ్చాడు, అది గుర్తించాలి. మీ నగరంలో ఎద్దును కూడా సరిగ్గా కట్టేయలేకపోయేటువంటి స్థితిలో ఉన్నవాళ్ళు ఉన్నారు. అయ్యా మీరే అన్నారు స్వామి, పరమశివుడు దాని మీద వచ్చారు అని చెప్పేసి. కాబట్టి అలా గొప్పగా తరంగా వచ్చేటువంటి వారిని ఏం కట్టేస్తా చెప్పండి. ఆహూతులు కాబట్టి ఆహ్వానించాము, ఏమీ చేయకుండా వెళ్ళిపోయారు. అదే వేరే విధంగా విడిచిపెట్టాము అనుకోండి, దాని చర్యలు వేరేగా ఉండేవి, అది గమనించాలి. మొత్తం మీద ఎవరికి ఇబ్బంది కలగకుండా పరమశివుడు అలా వెళ్ళిపోయాడు వృషభం మీద. ముఖ్యంగా వృషభం అంటే దాని గొప్పతనం చెప్తారు, అది ఒక ధర్మం, వేదమూర్తి అని. వేదమూర్తి ఎలాగైతే గరుత్మంతుడికి ఒక వేదమూర్తి అనేటువంటి పేరుందో అలాగా ఎద్దుకు కూడా ధర్మమూర్తి అని పేరు. అటువంటి ధర్మమూర్తిగా ఉండేటువంటి ఎద్దు మీద పరమశివుడు ఇక్కడికి వచ్చి మన యొక్క ఈ సంవాదాన్ని చక్కగా విని మనల్ని ఆశీర్వదించాడు ముఖ్యంగా. సరే, ఏదేమైనప్పటికీ మీరు అడిగినటువంటి రామునికి గుణ సంపద ఉన్నది, సంపద ఉన్నది, విద్యా సంపద ఉన్నది, అన్నీ ఉన్నాయి. ముఖ్యంగా ఆయన గుణాలు చెప్పాలి అని అంటే సుధారుచి భాషికి సాధుపోషికిన్ దశశత భానుమూర్తికి. పోతన గారు అంటారు, వశుడుగా ముర్ఖ్యదన్ లవణ వార్ధి విజృంభణతా నివర్తికిన్ దశ దిగధీశ మౌళిగణ దర్పణ మండిత దివ్య కీర్తికిన్
దశశత భానుమూర్తికి సుధారుచి భాషికి సాధుపోషికిన్ దశరథరాజు పట్టికిని దైత్యపతిన్ బురిగన్న జేటికిన్ చెప్తారు పోతన గారు. రామచంద్రమూర్తికి ఉండేటువంటి గుణ సంపదనంతటినీ ఇక్కడ వర్ణిస్తూ రామచంద్రమూర్తి ఎలాంటి వాడు అని అంటే గొప్ప పరాక్రమము కలిగినటువంటి వాడు, విజృంభించేటువంటి సముద్రాన్ని కూడా ఆపినటువంటి వాడు ఆయన. లవణ వార్ధి విజృంభణత నివర్తికిన్ దశ దిగ్యధీశ మౌళి మౌళి దర్పణ మండిత దివ్య కీర్తికిన్ 10 దిక్కుల్లో ఉండేటువంటి దిక్పాలకుల యొక్క శిరస్సు మీద ఈ రామచంద్రమూర్తి యొక్క కీర్తింపబడుతూ ఉంటుంది. దశశత భానుమూర్తికిని రామచంద్రమూర్తి ప్రకాశం ఎలా ఉంటుంది అని అంటే ఒక్కసారి 1,00,000 మంది సూర్యులు ఉదయిస్తే ఎటువంటి కాంతి ఉంటుందో అటువంటి కాంతి తేజస్సు కలిగినటువంటి వాడు రామచంద్రమూర్తి. దశశత భానుమూర్తికిని సుధారుచి భాషికి ఆయన మాట్లాడుతుంటే ఎంత చక్కగా ఉంటుందో. అమరతారక నిచయ కుముదహిత పరిపూర్ణ నగధర వరసుర భూజదధిపయోధివాసహరణ సుందరతర వదన సుధామయవచో బృంద గోవింద సానందమ వరాజరాప్త శుభకరానేక జగదానంద. దాంట్లో సురభూజదధిపయోధివాస సుందరతర వదన సుధామయవచో బృంద గోవింద సానందమ సుధారసమయమైనటువంటి వాక్కులు కలిగినటువంటి వాడు కనుక సుధారుచి భాషికి అన్నారు పోతన గారు. ఇదే మాటను త్యాగరాజు గారు కూడా సుధామయవచో బృందము కలిగినటువంటి వాడు రామచంద్రమూర్తి అన్నాడు. రామచంద్రమూర్తి మాట్లాడుతుంటే తేనెలొలికినట్లుగా ఉంటుంది. అటువంటి తేనెలొలికినట్లుగా మాట్లాడగలిగినటువంటి అందమైనటువంటి భాషణము అనేటువంటి మంచి గుణం కలిగినటువంటి వాడు రామచంద్రమూర్తి. సుధారుచి భాషికిని సాధు పోషికిన్ మంచి సాధువులైనటువంటి వాళ్ళందరినీ పోషిస్తూ ఉంటాడు రామచంద్రమూర్తి అని ఇన్ని రకాల గుణ సంపదలన్నీ. మీరు గుణ సంపదలు అడిగారు. రామచంద్రమూర్తికి ఉండేటువంటి గుణ సంపదలన్నింటినీ ఒక పద్యంలో పోతన్న గారు ఇంత గొప్పగా చెప్పారు. ఇలాగ మీరు చెప్పగలిగితే సీతమ్మ గుణ సంపద సంతోషం అండి, సంతోషం. అయితే బహవో నృప కళ్యాణ అన్నట్లుగా అయ్యా రామచంద్రమూర్తికి ఎన్నో కళ్యాణ గుణాలు ఉన్నాయి అని చెప్పేసి మనకి అయోధ్య ప్రజలందరూ కూడా చెబుతున్నారు. అయితే దానికి పెద్దలు వ్యాఖ్యానం చేస్తూ ఆ గుణ సంపద మొత్తం ఎలా శోభస్కరంగా ఉందయ్యా అంటే సీతమ్మను చేపట్టిన తరువాతే అదుగోండి ఆ గుణాలన్నీ కూడా ఆయన కీర్తించే విధంగా ఉన్నాయి అంటారు పెద్దలందరూ కూడా. కాబట్టి అటువంటి సంపద ఏర్పడిందయ్యా అన్న ఆ పద్యం చెప్పినా అన్నా సరే పోతన గారి చేతనంలో ఆ పద్యం రాయించారయ్యా అంటే అది మా అమ్మవారి యొక్క ప్రభావమే అని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. అమ్మవారి ప్రభావం వల్ల పోతన గారు రామచంద్రమూర్తి పద్యం రాశారనా? ఇందాక చెప్పినట్లుగా అయోధ్య గుణంలో అయోధ్య ప్రజలందరూ కూడా గొప్పనైనటువంటి కళ్యాణ గుణ సంపదలు కలవాడు నాయనా నీ కుమారుడికి దశరథ అని చెప్పి చెబుతారు. దానికి పెద్దలు వ్యాఖ్యానం చెబుతూ ఏం చెప్తారయ్యా అంటే ఆ కళ్యాణ గుణాలన్నీ కూడా సీతమ్మను చేపట్టిన తర్వాతే అవి ప్రకాశవంతంగా కీర్తిమంతంగా అయ్యాయి అని చెబుతున్నారు. కాబట్టి అటువంటి మహారాజు వైదివి రామ అని త్యాగరాజస్వామి వారు కూడా. సరే, ఇప్పుడు మొత్తం మీద ఇప్పుడు ఇంతకీ రాముల వారి గుణాలన్నీ ఉన్నాయి. అన్ని గుణాలు సీతమ్మ వారిని చేపట్టడం వల్లనే వచ్చినాయనా మీ అభిప్రాయం? అయ్యా అంతేనండి. అంతకుముందు ఉండే గుణాలు అంతకుముందు 16 గుణాలు చెప్పారు. పాద విజితమౌ నిశాపసవ పరిపాల వరమంత్ర గ్రహణ లోల పరమశాంత చిత్త జనక జాధిప. అదే అంతవరకు చెప్దాం. పాద విజితమౌ నిశాపసవ పరిపాల వరమంత్ర గ్రహణ లోల పరమశాంత చిత్త. ఆయన పాద విజితమౌని శాప. ఆయన నడిచి వెళుతుంటే గౌతమాశ్రమంలో కనిపించకుండా పడి ఉన్నటువంటి అహల్య ఆయన యొక్క స్పర్శ పాద పరాగ స్పర్శ వలన ఆవిడ శాపాన్ని పోగొట్టుకుంది. పాద విజితమౌని శాప. తన యొక్క పాదాన్ని అక్కడ పెట్టడం వలన
ఆ శాపాన్ని పోగొట్టాడు. సవ పరిపాల విశ్వామిత్రుడు యాగ సంరక్షణం చేశాడు. వరమంత్ర గ్రహణలోల విశ్వామిత్రుడు ఉపదేశించినటువంటి బల అతిబల అనేటువంటి మంత్రాలను తాను ఉపదేశం పొందాడు. పరమశాంత చిత్త పరమశాంతమైనటువంటి మనస్సు కలిగినటువంటి వాడు రామచంద్రమూర్తి. ఇవన్నీ సీతమ్మ వారిని చేపట్టడం కంటే ముందే ఉన్నాయి రాముడికి. అయ్యా దానికి కూడా పెద్దలు వ్యాఖ్యానం చేస్తూ ఏం చెప్పారయ్యా అంటే, ఈ పాదస్పర్శతో ఏ రజమైన తెలియ అహల్యకి రూపం పొందిందో అది ఎక్కడ తీరంలో ఉందయ్యా అంటే, అమ్మవారు అవతరించినటువంటి మిథిలా ప్రాంతం తీరంలోనే ఉంది కాబట్టి ఆ దయాగుణం దానికి వాటిల్లటం వల్లే ఆయనకు ఆ ప్రభావం వచ్చిందని చెప్పి పెద్దలు వ్యాఖ్యానం చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ ప్రభావం అక్కడ వరకు సోకింది, దానివల్లే వారు శాప విమోచనం చేయగలిగారు అని చెప్పి. బాలకాండలో అమ్మవారి ప్రస్తావన అంతవరకు ఉండదని, ఆ దానికి సీతాయాశ్చరితం మహత్ అని చెప్పి